హలో ఆల్, రాఖీ పండుగ వస్తుందంటే 1 వీక్ ముందు నుంచి అన్నయ్యకి, తమ్ముడికి, నాన్నకి ఎలాంటి రాఖీ కడితే బాగుంటుందని ఆలోచిస్తాం కదా. నేను కూడా అంతే, కాకపోతే 2-3 వీక్స్ ముందు నుంచి ఆలోచిస్తాను. అన్న యుఎస్లో ఉంటాడు కదా. ఎవ్రీ ఇయర్ కూడా రాఖీ కట్టడం కుదరదు, అదొక చిన్న బాధ. బట్ లక్కీగా లాస్ట్ ఇయర్ అయితే అన్నయ్య రాఖీ టైంకి ఇండియాలోనే ఉన్నాడు. ఇలా కస్టమైజ్ చేయించి 8 ఇయర్స్ తర్వాత రాఖీ అయితే కట్టాను. చాలా చాలా హ్యాపీ. కానీ ఈ ఇయర్ నేను అనుకున్నట్టుగా ఏదీ జరగలేదు. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి స్టోన్ మీద నేమ్ వచ్చేలాగా కస్టమైజ్ చేయించాను అనమాట. ఒక పీస్ 499 పడింది. బట్ డ్యామేజ్డ్ పీస్ వచ్చింది. వాళ్ళ పేజ్లో చూపించిన కలర్ అయితే రాలేదు. వెంటనే మెసేజ్ చేస్తే మీకు 300-400 రిఫండ్ చేస్తామని చేశారనమాట 1000కి. ఇంకా ఇట్స్ ఓకేలే, ఒక్కోసారి అవుతుంది అనేసి ఇంకో రాఖీ కొని పంపించాను. బట్ నాకు కొరియర్ వాళ్ళు అయితే చాలా పెద్ద లాస్ ప్రాబ్లం చేశారనమాట. నేను జూలై 31కు కొరియర్ ఇస్తే 3rd అయిపోయింది, 4th అయిపోయింది, ఏమైంది కొరియర్ పంపించారా లేదా, ట్రాకర్ రావట్లేదు అని అంటే బాయ్ ఎందుకో ఫోన్ ఎత్తట్లేదు, అది ఇది అని చెప్పి 7th రోజు మళ్ళీ నాకు రివర్స్ ఇచ్చారనమాట కొరియర్. ఇంకా స్వీట్స్ పాడవుతాయని కొత్త స్వీట్స్ కొని మళ్ళీ వేరే కొరియర్ వాళ్ళని పిలిచి పంపించానమాట. ఫస్ట్ కొరియర్ వాళ్ళ మిస్టేక్ వల్ల టైంకి రీచ్ అవ్వలేదు. సో ఇలా పెయింట్ చేసి అయితే ఒక గ్రీటింగ్ కార్డు కూడా పంపించాము. ఈ ఇయర్ అయితే మా రాఖీ అన్హ్యాపీగా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.